వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు ఏసీఎంఎం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతో పాటు A7 గా ఉన్న శివరామకృష్ణ, A8 నిమ్మ లక్ష్మీపతికి 14 రోజుల రిమాండ్ విధించారు. వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1:45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంట పాటు వాదనలు విన్నారు. తర్వాత ముగ్గురికి 14 రోజుల చొప్పున రిమాండ్ విధించారు. ముగ్గురిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. మరణ భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు గుర్తించారు. వంశీకి నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటి వరకు 16 క్రిమినల్ కేసులున్నాయని చెప్పారు. ఈ కేసులో A9 గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేసినట్టు తెలిపారు. సత్యవర్ధన్ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో A7, A8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిన్న ఉదయం హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు ప్రశ్నించారు. వంశీతో పాటు ఇదే కేసులో మరో 2 నిందితులు ఎలిమినేని శివరామకృష్ణ ప్రసాద్, నిమ్మ లక్ష్మీపతిలను పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. వీరిలో A1 గా వంశీ, A7 గా శివరామకృష్ణ ప్రసాద్, A8 గా నిమ్మ లక్ష్మీపతిని చేర్చారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు. టీడీపీ ఆఫీసు ఉద్యోగి సత్యవర్ధన్ను అపహరించి దాడి చేశారనే అభియోగంతో వంశీతో పాటు మరికొందరిపై అట్రాసిటీ చట్ట ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లో సత్యవర్ధన్ వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమరావతి నుండి శివ అందిస్తారు. శివ, 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు వంశీకి, అలాగే శివరామకృష్ణ అలాగే A8 గా ఉన్నటువంటి లక్ష్మికి. సో ఇప్పుడు మనం సత్యవర్ధన్ ఎవరైతే తీసుకున్నామో నిన్న తమ్ముడు కిరణ్ కానివ్వండి, సత్యవర్ధన్ కానివ్వండి, ఇంటి దగ్గర అవైలబుల్ లేరు అని చెప్పారు. సో ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళ అట్రాసిటీ కేసు కింద వాళ్ళని ఇది కూడా అడిగారు, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి. సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీ వ్యవహారం నిన్న ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి అర్ధరాత్రి 4 గంటల వరకు కూడా క్షణక్షణ హైడ్రామా కొనసాగింది. మొత్తం మీద వల్లభనేని వంశీని SC ST కేసు, కిడ్నాప్ కింద కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి, అంటే బెదిరింపులకు పాల్పడిన సెక్షన్ల కింద ఆయన నిన్న అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఉదయం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి 12 గంటల సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపుగా 8 గంటల పాటు విచారించి 9 గంటల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి 10:30-11 గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు కోర్టు తీసుకొచ్చారు. వాదోపవాదాలు అర్ధరాత్రి 1:30 వరకు కూడా కొనసాగాయి. ఒక దశలో రేపటికి వాయిదా వేస్తానని చెప్పి న్యాయమూర్తి చెప్పినప్పటికీ వినాలని చెప్పి పోలీసులు అలాగే న్యాయమూర్తులు సూచనతో వాదనలు కొనసాగించి ముగ్గురికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ కేసులో వాదనలు జరిగిన సమయంలో అనేక ఆసక్తికరమైన అంశాలను ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కానీ లేకపోతే ఇటు రాజేంద్ర ప్రసాద్ కానీ ఇద్దరు కూడా చాలా బలంగా వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది. సత్యవర్ధన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చంపుతానని బెదిరించి ఇదే కోర్టు కాంప్లెక్స్లో వంశీకి సంబంధించిన అనుచరులు కారులో తీసుకొచ్చి బలవంతంగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారని చెప్పి టీడీపీ తరపున, అంటే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అయితే పొన్నవోలు మాత్రం ఇదే అంశానికి సంబంధించి లేదు, ఈ కేసులో వాస్తవం లేదు, తన తప్పు తాను తెలుసుకొని నిజాలు చెప్పేందుకే న్యాయస్థానం ఎదుటికి వచ్చారని చెప్పి పొన్నవోలు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు దాదాపుగా సుదీర్ఘంగా 2 గంటల పాటు కొనసాగిన పరిస్థితి కనిపించింది. అయితే తర్వాత న్యాయమూర్తి కూడా SC ST అట్రాసిటీలో బెయిల్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఈ కేసులో దాదాపుగా 60 నుంచి 90 రోజుల వ్యవధిలోనే బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ జైల్లో 14 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని ఇవాళ రేపట్లో నెల్లూరు జైలుకి తరలించాలని చెప్పి కూడా అధికారులు ఒక సూచన చేస్తున్నారు. మరొక వైపు రిమాండ్ రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైన అంశాలని పోలీసులు పేర్కొనడం జరిగింది. మొత్తం
11 పేజీల రిమాండ్ రిపోర్టుకు సంబంధించి వంశీకి నేర చరిత్ర కలిగిన వ్యక్తి. మొత్తం 16 కేసుల్లో A1 నిందితుడిగా ఉన్నారు. అయితే సత్యవర్ధన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడంలో A7, A8 కీలకమైన పాత్ర పోషించారు. వీరు ఇక్కడి నుంచి న్యాయమూర్తి ఎదురు తీసుకొచ్చి హాజరుపరిచి విశాఖపట్నం పంపించి అక్కడ ఒక రహస్య ప్రాంతంలో దాచిపెట్టారు. అక్కడ పోలీసు తల్లిదండ్రులు సత్యవర్ధన్ తమ్ముడు అలాగే బంధువులు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసి అతన్ని సేవ్ చేసిన పరిస్థితి కనిపించింది. లేకపోతే అతని ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అలాగే అనేక అంశాలకు సంబంధించి కూడా వంశీకి సంబంధించి పోలీసులు అన్నా చట్టం అన్నా ఏమాత్రం కూడా గౌరవం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఏమాత్రం కూడా పోలీసుల విచారణకి సహకరించిన దాఖలాలో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు 8 గంటల పాటు విచారించిన ఏ అంశానికి సరైన సమాధానం చెప్పకుండా ఇబ్బందులు పాల్చేసే ప్రయత్నం చేశారని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్ను బేస్ చేసుకొని కూడా వెంటనే రిమాండ్ విధించిన పరిస్థితి అయితే కనిపించింది. చూడాలి ఈరోజు ఈ అంశానికి సంబంధించి వంశీ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇటు ప్రభుత్వం తరపున అంటే ఏదైతే పోలీసులకు సంబంధించి కూడా కస్టడీకి కావాలని చెప్పి మరొక పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సౌమ్య, శివ, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో నిన్న ఏపీలో కొంచెం కలకలమే రేగిందని చెప్పొచ్చు. సో ప్రజెంట్ పోలీసులు కూడా 144 సెక్షన్కి సంబంధించి విధించేటువంటి ర్యాలీలు నిరసనలు ఉండొద్దు అని ఒక సెక్షన్ ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ ఎలా ఉండబోతోంది రాజకీయంగా చూసుకుంటే కూడా వైసీపీ నేతల్లో? అంటే ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగిన పరిణామాలని అంచనా వేసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి అంటే ఏదైతే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 యాక్ట్ని అమలు చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని చెప్పి పోలీసులు ఆంక్షలు విధించారు. గన్నవరం నియోజకవర్గంలో 144 సెక్షన్ అదనంగా యాడ్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే నిన్న ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేసినట్లు కానీ లేకపోతే మిగిలిన చేసినట్లు ఎక్కడా కూడా కనిపించలేదు. వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నేతలు మీడియా సమావేశం పెట్టారు. మరికొంతమంది ముఖ్యమైన నేతలు లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు లాంటి నేతలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. సో ఇటువంటి పరిణామాలే జరిగిన ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా ఇటు విజయవాడ సిపి కావచ్చు అటు కృష్ణా జిల్లా ఎస్పీ కావచ్చు ఇద్దరూ కూడా పూర్తిస్థాయిలో సమన్వయంతో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గాన్ని హై అలర్ట్గా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి 14, 19, 24 3 చోట్ల అక్కడి నుంచి పోటీ చేశారు. 2 సార్లు గెలుపొందిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో కొంత సత్సంబంధాలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కూడా అక్కడ ఎటువంటి అలజడు లేకుండా చాలా అప్రమత్తంగా పోలీసులు అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది. ఎవరైతే నిందితులు ఉన్నారో వారు వారి అనుచరులు మాత్రమే వివరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు వంశీకి అండగా అంటే పార్టీకి సంబంధించిన నేతలు అయితే నిన్న చాలా ఎక్కువ మందే మీడియా సమావేశం పెట్టి తాము అండగా ఉంటామని చెప్పారు. మరొక వైపు ఆయన సతీమణి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో, ఎక్కడ తీసుకెళ్తున్నారో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఉదయం నుంచి తనను ఇబ్బందులు పాలు చేశారు. ఈ అంశానికి సంబంధించి నేను ఏపీ హైకోర్టును ఆశ్రయిస్తాను. రేపు హైకోర్టులో అంటే ఈరోజు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేస్తాను. ఖచ్చితంగా హైకోర్టులో తనకి న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని చెప్పి ఆమె అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.